ఈ నెల 4వ తేదీన జరిగిన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ప్రాంతంలో వెంకటప్పయ్యరెడ్డి హత్య కేసును ఛేదించారు జగద్గిరిగుట్ట పోలీసులు. 5 మంది నిందితులను ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. కాగా ఒకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద ఒక బంగారు రింగు, 5 మొబైల్ ఫోన్స్, ఒక జూపిటర్ స్కూటీ మరియు ఒక కార్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. మృతుని వివరాలు కోయ వెంకటప్పన్నారెడ్డి, సన్ ఆఫ్ రామారావు, వయసు 54 సంవత్సరాలుగా గుర్తించారు. అతను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లో ఏజీఎం గా పనిచేస్తున్నారని, బాలానగర్ ఆర్ఓ, తూర్పు సాయినగర్, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్ లో ఉంటాడంటూ గుర్తించారు. కాగా అతని నేటివ్ విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పేర్కొన్నారు. అలాగే మరొక నిందితుని వివరాలు బసిరెడ్డి సుధాకర్ రెడ్డిని A2 గా గుర్తించారు. A3 గా పాసం ప్రసాద్, A4 గా బసుపాటి కిరణ్, A5 గా గడ్డం వెంకటేష్, A6 గా అన్నిక మణికంఠను రిమాండ్ కి తరలించారు. A1 బత్తిన ద్వారకానాథ్ రెడ్డి పరారీలో ఉన్నారని వెల్లడించారు ఇన్ఛార్జి డీసీపీ కోటిరెడ్డి. 4వ తారీఖు నైట్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు కావడం, ఆ కేసుని నమోదు చేసుకున్న తర్వాత జగద్గిరిగుట్ట పిఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దాని ఆధారంగా మిస్సింగ్ కేసు కాస్త కిడ్నాప్ కావడం, కిడ్నాప్ మర్డర్ గా జరగడం అనేది జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి గుట్ట పిఎస్ లో 4వ తారీఖు వచ్చేటువంటి కంప్లైంట్ ఆధారంగా కోయ వెంకటప్పన్నారెడ్డి 54 ఇయర్స్ ఉంటాయి ఇతనికి. ఇతను ప్రెసెంట్ మన బాలానగర్ లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లో ఏజీఎం గా పనిచేస్తున్నాడు. ఉండటము జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో ఉంటాడు. ఇతని నేటివ్ విశాఖపట్నం జిల్లా, ఏపీ స్టేట్. ఇతను గతంలో 21, 22 ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ యార్డ్ లో ఒక క్యాటరింగ్ వర్క్ చేస్తూ ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము, ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్ లో లాస్ రావటము, అక్కడ ఎక్కువ మొత్తం వెంకటప్పన్నారెడ్డి అందులో అమౌంట్ స్పెండ్ చేయటము. దాని తర్వాత ద్వారకానాథ్ రెడ్డి సుమారుగా 28 lakhs ఈ వెంకటప్పన్నారెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వడానికి పోస్ట్ పోన్ చేసుకుంటూ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోయిన తర్వాత పోయి తిరుపతిలో సెటిల్ అవ్వడం. ఆ తర్వాత ఈ వెంకటప్పన్నారెడ్డి అతని అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో పోయి అక్కడ మాట్లాడి నెగోషియేట్ చేసి తర్వాత కొన్ని చెక్స్ ఇవ్వడం జరుగుతున్నది తిరుపతిలో. ఆ చెక్స్ ప్రకారము ఈ నెల 6వ తారీఖున పేమెంట్ చేయాల్సి ఉంది. దానికోసము వెంకటప్పన్నారెడ్డి లాయర్ నోటీస్ కూడా పంపించడం జరుగుతుంది.